నిజామాబాద్ పసుపు మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇనాంలో ఆన్లైన్ కొనుగోలుతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్కు 14,500 రూపాయలు రికార్డు ధర పలికింది. మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిపివేతపై ఎన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. రైతుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు 10 ఏళ్ల తర్వాత ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఈనాం 2.0 వర్షన్తో ఇబ్బందులు పడ్డారు రైతులు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు పసుపు పోటెత్తింది. దాదాపు 35,000 బస్తాలు పసుపు అమ్మకానికి వచ్చింది. అయితే కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితం మార్కెట్ యార్డును కూడా ముట్టడించారు. ప్రస్తుతానికి ఓపెన్ యాక్షన్లో కొనుగోలు చేసేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. కానీ ఈనాంలో 2.0 వర్షన్ ఇబ్బందులతో ఈ రగడ మొదలైంది. ప్రస్తుతం మనతో మార్కెట్ అధికారులు ఉన్నారు. మేడం, అంటే రైతుల ఆందోళన కారణం ఏంది, ఎట్లా అలాని కమ్యూనికేట్ చేస్తారు? మనకి టోటల్ నిజామాబాద్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈనాం అప్లికేషన్ మీదే అవుతాయి సార్. అయితే ఇక్కడ 1.0 అప్లికేషన్ నిన్న మార్నింగ్ సర్వీసెస్ ఆపేయడం జరిగింది. 2.0లో కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. అయితే 2.0లో చేయడం వల్ల అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది కూడా చేస్తున్నాము మేము. అన్నీ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మేము ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు పీక్ సీజన్ ఉన్నందుకు 1.0నే కంటిన్యూ చేయమనేసి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు వన్ వీక్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, యాక్సెస్ ఇచ్చారు. కాకపోతే మాకు వాళ్ళు చెప్పారు కానీ మాకు ప్రాక్టికల్గా యాక్సెస్ ఇవ్వలేదు వాళ్ళు 1.0ది. సో దాని గురించి అనేసి మేము లాట్ ఐడి జనరేట్ చేయలేకపోతున్నాము. ట్రేడింగ్ అవ్వట్లేదు, ఏది అవ్వట్లేదు, ఆన్లైన్ బిడ్డింగ్ అవ్వట్లేదు, ఏది అవ్వట్లేదు. దాని గురించి అనేసి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈనాంలో కొనుగోలు జరగట్లేదు, మరి ఎట్లా కొనాలని నిర్ణయించారు? మరి రైతులకు ఎట్లా న్యాయం చేస్తారు? దాదాపు 3 రోజుల నుంచి క్రయ విక్రయాలు బంద్ అయినాయి సార్. ఇప్పుడు అందరితో మీటింగ్ పెట్టాం సార్. అందరి అగ్రిమెంట్ ప్రకారము ఆఫ్లైన్ బిడ్డింగ్కి వెళ్తున్నాము. ఓపెన్ ఆక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు జరిగిన దాంట్లో 14,500 హైయెస్ట్ వచ్చింది సార్ మాకు రేటు. కానీ వ్యాపారులు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఓపెన్ యాక్షన్లో మేము కొనమనేది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చెప్తున్నట్టున్నారు. సో వాళ్ళకు వీళ్ళకు తేడా ఉంది. ఇనిషియల్గా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఓపెన్ ఆప్షన్కి ఒప్పుకున్నారు సార్. మేడం, అంటే వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హోలీ సందర్భంగా మాలేమో పెద్ద ఎత్తున పసుపు పంట మార్కెట్కి వస్తుంది. ఎట్లా ఇది చేస్తారు మేడం? ఇప్పుడు సాటర్డే వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి సార్. సండే మళ్ళీ నెక్స్ట్ మండే, కమింగ్ మండే అండ్ నెక్స్ట్ ఏవైతే హాలిడేస్ డిక్లేర్ చేయాల్సి ఉంటుందో మేము ట్రేడర్స్ కమిషన్ ఏజెంట్స్తో మాట్లాడి డిసైడ్ చేసి మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం. ఎస్ సార్. మేడం, 2.0 వర్షన్కు ఉన్న ఇబ్బందులు ఏంది, ఎందుకు ఈ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి, కొత్తగా ఏమి చేశారు? 2.0లో ఫస్ట్ మనం లాట్ ఐడి జనరేట్ చేయకంటే ముందు మనము సెల్లర్ రిజిస్ట్రేషన్ చేయాలి సార్. అందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ పెట్టారు. ఏవైతే మొబైల్ నంబరు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్, అవి ఇవి అని కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ పెట్టారు. అందులో మెయిన్ వచ్చేసి మొబైల్ నంబరు. సో ఇక్కడ కొందరు ఫార్మర్స్ ఇవ్వకపోయేసరికి అది ఇబ్బంది అవుతుంది. అండ్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఆల్సో. ఎస్ సార్. అయినా కూడా మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఫార్మర్స్ డేటా తెప్పించాము. ఏది విచ్ ఇంక్లూడ్స్ మొబైల్ నంబర్ అండ్ ఎవ్రీ అదర్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ రిక్వెస్టింగ్. అది తెప్పించాము. 3 డిస్ట్రిక్ట్స్ నుంచి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, జగిత్యాలు, నిర్మల్ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మేము ఫార్మర్ ఇన్ఫర్మేషన్ తెప్పించాము. వాళ్ళకు ప్రాసెస్ చేసాం సార్, అక్కడ ఫార్వర్డ్ చేసాము. వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి చేయాలి, అది చేయలేదు. సమస్య పరిష్కారమైనట్టు తాత్కాలికంగా పరిష్కరించబడింది సార్. ఫర్దర్గా పర్మనెంట్ సొల్యూషన్ కోసం మేము ఎస్ సార్. సో ఇది మొత్తం మీద మార్కెటింగ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే తాత్కాలికంగా కొనుగోలు ప్రారంభమైంది. ఈనాంలో ఇబ్బందులు తలెత్తడంతో ఓపెన్ బహిరంగ మార్కెట్ కోసం కొనుగోలు అయితే ప్రారంభమై తాత్కాలికంగా వివాదం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో